కానీ హెయిర్ అంత ముందు బాగుండే కదనే. హైదరాబాద్ వెళ్ళిన కంచెల్లి హెయిర్ మొత్తం ఊడిపోయింది. అవునే చెల్లె, అక్కడ మంజీరా వాటర్ కదా, ఆ వాటర్ పడక హెయిర్ అంతా ఊడిపోయింది. అందుకే హైదరాబాద్ వద్దే అక్క అన్న. నువ్వు విన్నావా వరంగల్ ఉండి చదువుకోవే అంటే? ఇక అంతా అయిపోయినాక ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమత్తదే. ఇక ఇప్పటి నుంచైనా మంచిగా కేర్ తీసుకోవాలి. జానకి బాగేనారా? ఎంతసేపు అవుతుంది వచ్చి? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? బాగేరా. మీ ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటుందా ఆంటీ? మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా? ఏం తగ్గినాయిరా జానకి, మందులు వాడతారా కానీ తగ్గట్లేవు. అవునా అవునంటీ, ఒక్కరే వచ్చిర్రు. మీ అబ్బాయి రాఘవలేడా? రాఘవ ఇంట్లోనే ఉన్నారా జానకి, ల్యాప్టాప్లో ఏమో వర్క్ చేస్తాండు. దివ్య, ఏంటి హరి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయినావు? ఎక్కడికి వెళ్ళినావు? అట్లా ఊళ్ళో పోయి అందరితో మాట్లాడి వస్తానే, పచ్చాలు పెంచుకున్నా. కానీ ఊళ్ళే హ్యాండిక్యాప్లో ఒక అన్వేషణ ఉన్నాడట, ఇంట్రెస్ట్కి ఇద్దరట పైసలు. అవునా హరి, కానీ మనం ఊరికి కొత్త కదా, మనం నమ్మి ఎవరు డబ్బులు ఇస్తారు? అన్ని డబ్బులు అరే మనం అడుగు ముందుకు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకే? మనం ఇచ్చింది అనుకో మనం ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సర్లే, ఒకసారి అడిగి ట్రై అయితే చేద్దాం. ఆయన పేరు ఏదో అన్నావు కదా? ఆయన పేరు అనే అన్వేష్. ఆయనకు చిన్నప్పుడే కుడికాలకి పోలియో వచ్చి పడిపోయిందట. అమ్మా కాలు మళ్ళీ గుంజుతుంది, గోళీలు కూడా అయిపోయినాయి, హాస్పిటల్కి పోయి రావాలనే. మళ్ళీ నొత్తాను ధర కొడుక, పుట్టినప్పటి సంది ఇవే బాధలు ఉంటాను కాదర కొడుక, ఎన్నిసార్లు పోతావురా? ఇప్పుడు మనం అనుకొని బాధపడితే ఏమవుతుందమ్మా? ఆ దేవుడే నా తలరాతకి ఇట్లా రాసింది కానీ ఒకసారి హాస్పిటల్కి పోయి నా డాక్టర్ చూపించుకో, ఒక నెల రోజుల మందం గోళీలు తీసుకొచ్చుకుందామే. ఈ రాజక్క చెప్పిందిరా కొడుక, ఎక్కడో ఆయుర్వేద దవాఖాన ఉన్నదట, అక్కడికి పోతే మంచిగా నయం అవుతుందట బిడ్డ. మంచిగా కాదే అమ్మా, అయితే ఇది పుట్టుకతో వచ్చింది కదా పోలియో, ఇక ఏ డాక్టర్ కాడికి పోయినా కూడా మంచిగా కాదు, ఇంతే ఇక. ఒక్కసారి అయితే పోయేద్దాం, ఈ జమ్ముకుంటా కానీ నట హాస్పిటల్ ఉన్నది. సరేగానమ్మా, అయితే ఈ నడక ఇబ్బంది అవుతుంది కదా, నేను బాగా తిరుగుడు ఊర్లో, ఒకటి స్కూటీ తీసుకుంటే మంచిగా ఉండే. ఇక కూటి ఎందుకు బిడ్డ, నీకు నడుచుంటే చక్కగా నడవత్తలేదు, గసంటే ఏం పెట్టుకోకు నువ్వు, సప్టెక్కుకో. ఏం కాదమ్మా, అది నడపత్తది, దానికి 4 గిరికలు ఉంటాయి కదనే, ఇక అసలే కింద పడదు అన్నట్టు. నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడు చెప్తే అయినా పెట్టకే నువ్వు. ఏంటి అమ్మా, మహిళా సంఘం మొత్తం ఒక్కోచోట ముచ్చట పెడుతుండ్రు, ఎవరి కొంపలు ఆర్పుదామని. ఏం లేదు రాఘవ, మా గ్రూప్ లీడర్ నువ్వే కదా, ఇంకొస్తలేవేందా అని వెయిట్ చేస్తున్నా. పొద్దునే పనిచేసింది కదా నా మీద. సర్లే ఏం చేస్తాం. పల్లవి, మీ అక్కకి 1000 రూపాయలు ఇంటి రెంట్ ఇచ్చిన, తీసుకున్నావా? అవునా రాఘవ? అక్క రెంట్ ఇచ్చింది నాన్న నీకు రాఘవ? ఇచ్చిండే, నా బ్యాగ్లోనే ఉన్నాయి, నాన్న వచ్చినాక నాన్నకి ఇస్తలే.